హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, మీరు ఇంటి నుండే వర్క్ చేస్తూ ఫర్ అవర్కి 200 to 500 రూపీస్ వరకు మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. చిన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి సో ఇక కంపెనీ హెచ్ఆర్ రిక్రూటర్ అయితే మనకు అఫీషియల్ గా తన లింక్డ్ఇన్ పేజ్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. రీసెంట్ గానే ఇక నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ లెక్చరర్ ఫ్యాకల్టీ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవటం అనమాట. సో 3rd క్లాస్ నుంచి 7th గ్రేడ్ స్టూడెంట్స్ కి అయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ లొకేషన్ కనుక చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఇన్ కేస్ డిగ్రీలో ఈ యొక్క సైన్స్ ఫీల్డ్స్ లో కావచ్చు, అండ్ అలాగే మ్యాథ్స్ ఫీల్డ్స్ లో కావచ్చు, అండ్ అలాగే ఇంగ్లీష్ ఫీల్డ్స్ లో కావచ్చు, క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 3rd to 6th గ్రేడ్ స్టూడెంట్స్ కి మేము సో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయగలము, మాకు టీచింగే ఫ్యాషన్ అనుకునే వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆర్ యూ ఫ్యాషనిస్ట్ అబౌట్ టీచింగ్ అండ్ లెవరేజింగ్ టెక్నాలజీ టు క్రియేట్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, వీఆర్ సీకింగ్ ఏ డైనమిక్ యంగ్ ఫీమేల్ ఫ్యాకల్టీ టు జాయిన్ అవర్ టీమ్ ఫర్ కండక్టింగ్ లైవ్ క్లాసెస్ ఇన్ వర్చువల్ సెట్టింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. టీచింగ్ ఎవరికైతే ఫ్యాషన్ గా ఉంటుందో వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళైతే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక ప్లాట్ఫామ్ లో సో మీరు వచ్చేసి సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి స్టూడెంట్స్ కంటే 3rd క్లాస్ నుంచి 7th గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే మంచి నాలెడ్జ్ ఉండి అలాగే ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించి మీరు స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 3rd నుంచి 7th గ్రేడ్ స్టూడెంట్స్ కి మాత్రమే మీరు లైవ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కండక్ట్ మాస్ కౌన్సిలింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వయా వర్చువల్ ప్లాట్ఫామ్ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అంటే ఆన్లైన్ లోనే స్టూడెంట్స్ కి అలాగే పేరెంట్స్ కి అయితే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కండక్ట్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్స్ 3rd to 7th అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 7th గ్రేడ్ స్టూడెంట్స్ కి అయితే సో ఇక సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే డెలివర్ ఎంగేజింగ్ అండ్ ఇంటరాక్టివ్ లెసన్స్ ఇన్ సైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి స్టూడెంట్స్ తో అయితే ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళకైతే ప్రాపర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎంకరేజ్ టు వే కమ్యూనికేషన్స్ విత్ స్టూడెంట్స్ అలాంగ్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి స్టూడెంట్స్ తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళనైతే సబ్జెక్ట్స్ పరంగా క్వశ్చన్స్ ని అడగడము అండ్ అలాగే సో వాళ్ళ యొక్క థాట్స్ ని అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్ అనమాట. సో ఓవరాల్ గా మీరైతే 3rd to 7th గ్రేడ్ స్టూడెంట్స్ కి అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకునేసి సో మీరైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే సో మనకు హవర్లీ బేసిస్ అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ అవర్ కి వచ్చేసి మనకు 200 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం
జరుగుతుంది అనమాట. సో అలా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో మంత్లీ మీరు 25,000 to 30,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సో మీకైతే సబ్జెక్ట్ సంబంధించి స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫెమిలియారిటీ విత్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు వచ్చేసి ఇక ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ సంబంధించి టూల్స్కి సంబంధించి మీకు సో మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ వర్చువల్ క్లాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఏమైనా ప్రీవియస్గా ఇక ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పెన్ ట్యాబ్ అండ్ ప్రాపర్ వైఫై కనెక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ దగ్గర ల్యాప్టాప్ లో డెస్క్టాప్ అయితే అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ పెన్ ట్యాబ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో పెన్ ట్యాబ్ అండ్ అలాగే వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక 10 minutes శాంపుల్ వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, దానికి సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు షోకేస్ దేర్ teaching skills by providing a 10 minutes sample video. You may choose any relevant topic for grades 2nd to 6th and demonstrate how you would conduct an interactive live classes అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్కి లైవ్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి 10 minutes శాంపుల్ వీడియో అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు యొక్క టీచింగ్ స్కిల్స్ అయితే వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. సో మీరు వచ్చేసి 2nd to 6th grade క్లాసెస్కి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ రిలవెంట్ టాపిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకునేసి మీరు 2nd to 6th grade స్టూడెంట్స్ కి మీరు ఎలా టీచింగ్ చేస్తారు అని చెప్పేసి ఒక శాంపుల్ వీడియో అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక శాంపుల్ వీడియో మీరు చేసేసి వాళ్ళకైతే ఇక లింక్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వచ్చేసి యూస్ పెన్ ట్యాబ్ వైల్ వీడియో రికార్డింగ్ అండ్ పేజ్ షుడ్ బి విజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ యొక్క పెన్ ట్యాబ్ అయితే మీరు యూజ్ చేస్తూ సో స్టూడెంట్స్ కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి ఇక పెన్ ట్యాబ్ ని మీరు యూజ్ చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫేస్ కూడా విజిబుల్ గా అయితే ఉండాలన్నమాట వీడియోలో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఫేస్ క్యామ్ చేస్తూ మీరు ఈ యొక్క వీడియో అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో 10 minutes వీడియో మీరు శాంపుల్ వీడియో క్రియేట్ చేసేసి సో అప్లై చేసుకునేటప్పుడు ఆ యొక్క వీడియో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా 10 minutes శాంపుల్ వీడియో అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు వీళ్ళు అప్లై చేసుకోవడానికి గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను మీకు ఏదైతే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క ఫామ్లో అయితే ఉన్నాయి, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మనకి ఇక్కడ ఫామ్ అయితే ఉంది. ఇక ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఇక సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట. సో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఇక సబ్జెక్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు డెమో వీడియో అయితే చేయాలని చెప్పాను కదా మీకు నోటిఫికేషన్లో. సో ఇక్కడ డెమో వీడియో చేసిన తర్వాత మీరు వచ్చేసి ఒక వీడియోని గూగుల్ డ్రైవ్కి అయితే సెండ్ చేసుకోండి. సో గూగుల్ డ్రైవ్కి సెండ్ చేసుకున్న తర్వాత అక్కడ వీడియోని అయితే మీరు పబ్లిక్ చేయండి. మనకు విజిబిలిటీ వచ్చేసి ప్రైవేట్ అని ఉంటుంది, అక్కడ మీరు పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పబ్లిక్ చేసిన తర్వాత ఇక లింక్ని అయితే ఇక్కడ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి గైస్. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే సిటీసీ ప్రెసెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఎంత శాలరీ వస్తుంది మెన్షన్ చేయండి. గెస్ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు 3 to 4 lakh per annum అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటీస్ పీరియడ్ వచ్చేసి సో మీరు విత్ ఇన్ 7 days లో జాయిన్ అవుతారా లేదంటే 15 days లో జాయిన్ అవుతారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అడగడం జరిగింది అనమాట. సో మాక్సిమం మీరు విత్ ఇన్ 7 days అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డ్
రికార్డ్ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క డెమో వీడియోని అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి సో మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఇట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.